రైతు భరోసాపై మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఇక నుంచి పంట వేసిన వారికే రైతు భరోసా ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు। ఎకరాకు ఏడాదికి 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని, ఈ నగదు పంట సాగు చేసిన రైతులకే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలిపింది। ఇక గత ప్రభుత్వం రైతు భరోసా కింద అనర్హులను చేర్చి సుమారు 25,000 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసిందని వెల్లడించారు। రాష్ట్రంలో ఇప్పటిదాకా 22 లక్షల మందికి 18,000 కోట్ల మేరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు। 2 లక్షలకు పైగా రుణం ఉన్నవారికి కూడా రుణమాఫీ చేస్తామని తెలిపారు। అయితే 2 లక్షలకు పైన ఎంత ఉంటే అంత బకాయిని రైతులు తమ ఖాతాల్లో జమ చేసుకుంటే తక్కిన 2 లక్షల రుణాన్ని మాఫీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు। రుణమాఫీపై బీఆర్ఎస్ నాయకుల తప్పుడు మాటలను నమ్మొద్దని రైతులకు సూచించారు। పంటలు సాగు చేసి నష్టపోరాదన్న సంకల్పంతో రైతుల పేర్లపై ప్రతి ఎకరాకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నామని చెప్పారు। శ్రీశైలం నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు। బీచుపల్లి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీని ఏడాదిలోపు అందుబాటులోకి తెస్తామని, ఫామ్ ఆయిల్ తోటలను రైతులు పండించి లాభాలు గడించాలని మంత్రి తుమ్మల సూచించారు। ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు। రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా అమలు పైన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు। ఇకపై ఓన్లీ సాగు చేసిన పంటలకి, సాగు చేసిన భూములకు మాత్రమే, పంట పండించే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది। ఎకరానికి 2 సీజన్లు కలిసి 15,000 ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగానే ఇస్తామని చెప్పింది। అయితే గత ప్రభుత్వం సాగు చేసిన పంటలకు కానీ, సాగు చేయని పంటలకు కానీ ఇవ్వటం వల్ల దాదాపు 25,000 కోట్ల ప్రజాధనం వృధా చేసిందని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది। దాంతో పాటు 2 లక్షలకు పైగా ఉన్న వారికి కూడా దాదాపు 3 లక్షల మందికి మళ్ళీ రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది। రుణమాఫీకి సంబంధించిన 18,000 కోట్లు ఇప్పటికే 3 విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసింది। దాంతో మిగతా రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది। అయితే నిన్న గద్వాల జిల్లా అలంపూర్ లో జరిగిన మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి జూపల్లితో కలిసి ఆయన పాల్గొనడం జరిగింది। గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు అవన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది। దీంతో రైతు భరోసా అనేది ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది। సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు సదస్సులు కూడా ఈ సబ్ కమిటీ పెట్టింది। బట్టి విక్రమార్క, శ్రీధరబాబు, పొంగుల శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నలుగురు కూడా తిరిగి జిల్లాల వారిగా రైతు సదస్సులు కూడా చేయడం జరిగింది। కాబట్టి తెలుగుదేశం రైతు భరోసా అనేది పంటలకి సహాయం, ఆర్థిక సహాయంగా ఉండే పథకం కానీ, వందలాది ఎకరాలు, వందలాది ఎకరాలు ఉన్న వారికి ఇవ్వటం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తుంది। ఖచ్చితంగా ఏదైతే ఏ ఉద్దేశంలోనైతే రైతు భరోసా పథకం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించిందో నిజమైన రైతులకు, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పలేదు। దీన్ని టీఆర్ఎస్ పార్టీ మొదటి కూడా రైతు భరోసా పథకం అమలు పైన, ప్రభుత్వం అమలు చేసిన తీరు పైన, విధానాల పైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై విమర్శిస్తున్న తరుణంలో రైతుకు భరోసా అనేది ప్రతి రైతుకు కూడా ఇవ్వాల్సింది, ఎందుకంటే వ్యవసాయాన్ని పెంపొందించాలి పెద్ద ఎత్తున అని చెప్పి చెప్పడం జరిగింది। భవన్. Yes, thank you, Ram. Thank you for the updates.